ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 238వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తున్నాను. మరి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ కూడా జాయిన్ కండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇవాళ 2025 జూన్లో ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2022-23 నాటికి భారత్లో పేదరిక రేటు ఎంత శాతం? రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి 2025 ఈ నెలలోనే. 2020-23 నాటికి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ పావర్టీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం వచ్చేసి మన ఇండియాలో 5.3% పేదరికం ఉన్నట్టు మరి అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్. అంటే మొత్తం 7.54 crores పాపులేషన్ పావర్టీలో ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ గుర్తించింది. ఈ డాటా అయితే అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా 2011-12 నాడు ఇండియాలో పేదరికం శాతం వచ్చేసి వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 21.7 ఉంటే అదే 2022-23 నాటికి 5.3గా మారింది. అంటే చాలా తగ్గింది అని చెప్తుంది ఇక్కడ ఈ గణాంకాలు. తగ్గుదల రేట్ వచ్చేసి మనకు 16.4%. అది చూడండి. ఇదే కాలంలో తీవ్ర పేదరికం వచ్చేసి 16.2% నుండి 2.3% తగ్గింది. ముఖ్యమైన గణాంకాలు ఇవి. గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర పేదరికం వచ్చేసి మనకు 18.4 నుండి 2.8కి తగ్గింది. పట్టణ ప్రాంతాలలో తీవ్ర పేదరికం వచ్చేసి 10.7 నుండి 1.1% తగ్గింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు రోజుకు $3 ప్రామాణికంగా తీసుకుంది. ఇంతకంటే తక్కువ సంపాదించేవారు మాత్రమే నిరుపేదలు అనేది ఒక మన క్రైటీరియా తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశాన్ని గ్లోబల్ చైన్ హబ్గా అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ భాగస్వామ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా కేంద్రం 2020 మే 12న ఏ మిషన్ని ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరు మీరు చాలా సందర్భాలలో విని ఉంటారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగానే అంటే మనం ఇక్కడే వస్తువులు ఉత్పత్తి చేయడం, ఎగుమతులు పెంచడం, ఈ లక్ష్యంగా మనము స్వావలంబన భారత్ అనే స్కీము ఆత్మనిర్భర్ భారత్ పేరుతో అయితే తీసుకున్నాము. తయారీ రంగంలో భారత్ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలపడం దీని యొక్క లక్ష్యం. భారత తయారీ సామర్థ్యాలు, ఎగుమతులను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తికి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. దీని యొక్క నినాదాలు వచ్చేసి మనకి లోకల్ పర్ గ్లోబల్, మేడ్ పర్ వరల్డ్. క్వశ్చన్ నెంబర్ 3, ఏ గ్రూప్ వారికైనా ఎక్కించగల కృత్రిమ రక్తాన్ని ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? వెరీ ఇంపార్టెంట్ అండి. జపాన్ దేశానికి చెందిన నారా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అయితే కృత్రిమ రక్తాన్ని రీసెంట్గా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4, 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. కార్లోస్ ఆల్కరాస్, స్పెయిన్కి చెందిన కార్లోస్ ఆల్కరాస్ అయితే మనకి 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. యానిక్ సిన్నర్, ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పై ఈ విజయాన్ని అయితే సాధించాడు. క్వశ్చన్ నెంబర్ 5, 2025 జూన్ 8న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించిన ప్రజల కథే నా ఆత్మకథ అనేది ఎవరి ఆత్మకథ? రీసెంట్గానే మనకి ఆవిష్కరణ జరిగింది, పుస్తక ఆవిష్కరణ. ఈ ఆత్మకథ ఎవరిదంటే మనకు హర్యానా గవర్నర్, తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు సంబంధించిందండి. క్వశ్చన్ నెంబర్ 6, ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్కి త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ ఇటీవల ఏ డ్యామ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది? రీసెంట్గానండి ఇది రేణుకా డ్యామ్ అండి ఆ డ్యామ్ పేరు. దీనిని హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఉన్న యమునా నది ఉపనది గిరి నదిపై నిర్మించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన బనకచెర్ల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించనున్నారు? రీసెంట్గా మనకి ఇది వార్తల్లోకి వచ్చింది, ప్రతిరోజు మీరు పేపర్లో గమనిస్తున్నారు. బనకచెర్ల నిలిపివేయాలని తెలంగాణ, ఓవైపు ఆంధ్రప్రదేశ్ మధ్య ఇష్యూ అయితే నడుస్తుంది. దీన్ని గోదావరి నదిపై నిర్మించాలని ఒక ప్రణాళిక రూపొందడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, అమెరికాలోని ఏ నగరంలో ఇటీవల అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా హింస చెలరేగింది? లాస్ ఏంజిల్స్ అండి. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్న నగరం. ఈ నగరంలోని డౌన్ టౌన్ ప్రాంతం అయితే అల్లర్లకు కేంద్ర స్థానంగా మారింది. రోజు పేపర్లో మీరు గమనిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 9,
ఇటీవల ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన నూతన కంది వంగడం ఏది? ICPV 25344 అనే నూతన కంది వంగడాన్ని మన హైదరాబాద్లోని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అయితే కొత్తగా ఆవిష్కరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. 2025లో ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత మాజీ క్రికెటర్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోని అయితే 2025లో వచ్చిన ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని మనకు ఇక్కడ 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 క్రికెటర్లు ఈసారి ఈ జాబితాలో చోటు సంపాదించారు. అందులో భారత్ నుండి మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.